తెలియజేయాలనుకున్నాం. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వెంకటపాలెం అంటే సెక్రటరేట్ కి ఒక 2 కిలోమీటర్ల దూరం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గర నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో మన శాసనసభకు ఆయన రానున్నారు. శాసనసభ్యులు అందరూ కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సహజంగా ముఖ్యమంత్రి గారికి ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఏ మెట్ల ద్వారా అయితే బయటికి వెళ్లానో మళ్లీ ఆ ఎంట్రీ నుంచే వస్తాను అని నార్మల్ శాసనసభ్యులు సాధారణ సభ్యులు అందరూ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారో ఆ ఎంట్రీకి రావడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మనం ఇప్పుడు చూసేది కూడా జనరల్ గా సభ్యులందరూ కూడా ఎంటర్ అయ్యేది ఆయన ఇక్కడి నుంచే వెళ్లేటువంటి నిర్ణయం ఆయన మార్నింగ్ తీసుకుని సభలో అవకాశం ఉండేది. ఆయన కూడా సభ్యుడిగానే గేటు బయట దిగి నార్మల్ గా రావాల్సి ఉంటుంది. ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్లగానే చాలా ఔదార్యంగా నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్టి ఇష్యూస్ ని మీరు మ్యాగ్నానిమస్ గా చూడాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన వస్తే ఆయన వెహికల్ ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు. మరి అట్లానే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు. దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.